నెక్స్ట్ పార్ట్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ సేవ్ చేసినాం కాబట్టి ఇది క్లోజ్ చేసుకుంటున్నాను. న్యూ పార్ట్ డిజైన్ పార్ట్ 4 అనే నేమ్తోనే ఉంది. ఓకే ఇస్తున్నాను. ఓకే చేసి ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇది కూడా రివాల్వ్ చేయాలి కాబట్టి సెంటర్ లైన్ కంపల్సరీ డ్రా చేసుకోవాలా. నేను ఈ సెంటర్ లైన్ ఒక డ్రా చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని డ్రా చేసుకోవాలా. కొంచెం జూమ్ చేసుకుంటాను. లైన్ అండ్ నేను ఇక్కడ నుంచి నాకు ఒక లైన్ స్టార్ట్ అవ్వాలా. లెంత్ అనేది జస్ట్ సెకండ్, ఇక్కడ లెంత్ కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. టోటల్ డయామీటర్ పెద్ద డయామీటర్ ఉంటుంది. జస్ట్ సెకండ్ ఉండండి. 12 డయామీటర్ అని ఇచ్చారు. లైన్ కమాండ్ ఈ పాయింట్ నుంచి లైన్ ఒక డ్రా చేసుకుంటున్నాను. డబుల్ క్లిక్. 12 mm అంటే మనం ఇక్కడ 6 mm డ్రా చేసుకోవాలా. 6 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. 6 mm లైన్ అయితే క్రియేట్ అయింది. ఓకే. నెక్స్ట్ నాకు ఇంకా ఆ పక్కకి వెళ్ళాలి కాబట్టి ఆ లెంత్ అనేది 15 mm ఇచ్చారు. లైన్ కమాండ్ ఈ పక్కకి 15 mm డబుల్ క్లిక్ 15 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. 15 mm క్రియేట్ అవుతుంది. మళ్ళీ పైకి రావాలి కాబట్టి దాని యొక్క డయామీటర్ 18 mm ఇచ్చారు. లైన్ కమాండ్ మనం ఆల్రెడీ 6 mm లో ఉన్నాం. 6 ఇది ఎక్స్టెండ్ చేసుకుంటాను. మిడిల్ మౌస్ బటన్ డైమెన్షన్స్ ఈ సెంటర్ లైన్కి ఎంత ఉండాలా? 9 mm ఉండాలా. 9 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఓకే. నెక్స్ట్ అట్టే కంటిన్యూ అవ్వండి. మళ్ళీ లైన్ కమాండ్ తీసుకుంటాను. టోటల్ లెంత్ అనేది వాళ్ళు 50 mm ఇచ్చారు. అక్కడి నుంచి నేను 50 mmని 25గా డ్రా చేసుకుంటాను. 25 ఇచ్చి మిడిల్ మౌస్ బటన్ 25గా డ్రా చేసుకుంటాను. 25 ఇచ్చి ఎంటర్. మనకి మళ్ళీ డైమెన్షన్స్ ఈ పాయింట్కి నాకు 0గా పెట్టుకుంటాను. ఓకే. ఇప్పుడు వీటన్నిటి అట్టే మిర్రర్ చేసుకునేసాం. కమాండ్ డియాక్టివేట్ చేసి అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెంటర్ లైన్ ఒకటి ఇక్కడ డ్రా చేసుకోండి. మళ్ళీ ఈ సెంటర్ లైన్ డిలీట్ చేసేవాళ్ళ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటాను. మిర్రర్ ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని మిర్రర్ అవ్వాలా. ఓకే. ఇప్పుడు ఈ సెంటర్ లైన్ నాకు అవసరం లేదు. డిలీట్. 2 సెంటర్ లైన్స్ ఉంటే రివాల్వ్ కమాండ్ మనకు కొంచెం కష్టం అయిపోతుంది. మళ్ళీ లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ నుంచి దీన్ని ఇలా క్లోజ్ చేసుకుంటాను. మిడిల్ మౌస్ బటన్. ఓకే. ఇప్పుడు రివాల్వ్ కమాండ్ తీసుకోండి. ఆటోమేటిక్గా 360 degrees రివాల్వ్ అయిపోతుంది. ఓకే. ఇంకొక హోల్ అనేది ఇచ్చారు వాళ్ళు. ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్. అదే సెంటర్ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాను. సర్కిల్ దాని యొక్క డయామీటర్ అనేది 6 అని ఇచ్చారు. డబుల్ 6. ఇప్పుడు ఓకే. దీన్ని హోల్గా కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రూడ్ రిమూవ్ మెటీరియల్ క్రియేట్ అవుతుంది. అదే మనకు కూడా కావాల్సింది. బట్ మిర్రర్ ఎక్స్టెండ్ లాగా పెట్టుకుంటాను. ఓకే. బోత్ సైడ్స్ హోల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళు ఛాంఫర్ అనేది ఇచ్చారు. ఛాంఫర్ కోసం ఇక్కడ ఛాంఫర్ టూల్ తీసుకుంటాను. కార్నర్ ఛాంఫర్ తీసుకోవద్దండి, ఎడ్జ్ ఛాంఫర్ తీసుకోండి. 45 into D తీసుకుంటాను. D వచ్చి నాకు 2 mm. ఏ ఎడ్జ్కి అయితే కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి. నాకు ఇంకొక ఎడ్జ్ కూడా కావాలి కాబట్టి ఇంకొక ఎడ్జ్ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చూసినారంటే మనకి బోత్ సైడ్ ఛాంఫర్స్ కూడా క్రియేట్ అయిపోయింది. కానీ రెడీ మనకి ఇంతవరకు అన్నీ ఓకే. అన్ని పార్ట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకుంటాను. ఇంకొక పార్ట్ బేస్ మాత్రం ఉంది. బేస్ కూడా రెడీ చేస్తాం.